గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇలా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ముందు వెలుగు చూద్దాం. వెలుగు నిన్న న్యూజిలాండ్లోని మసీదులో మారణ హోమం జరిగింది. కొంతమంది డైరెక్ట్గా గన్ వేసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మసీదులో ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తుల మీద డైరెక్ట్ కాల్పులు జరిపారు. దాంతో 49 మంది చనిపోయారు. ఇంకా 60 మంది శరీరాల్లో బుల్లెట్లు ఉన్నాయి. వాళ్ళందరూ తీవ్రంగా గాయపడ్డారు. దానికి సంబంధించిన వార్తనే వెలుగు బ్యానర్గా రాసింది. మసీదులో మారణ హోమం, న్యూజిలాండ్లో ఉన్మాది దాడి, 49 మంది మృతి, 60 మందికి గాయాలంటూ తీసుకుంది. ఫ్రైడే ప్రార్థనలకు వెళ్లిన వారిపై విచ్చలవిడిగా కాల్పులు, గాయపడ్డ వారిలో 2 హైదరాబాదీలు ఉన్నారు. కాల్పులకు తెగబడింది ఆస్ట్రేలియా పౌరుడు. పట్టుకున్న పోలీసులు నేడు కోర్టు ముందుకు. తుట్లో తప్పించుకున్న బంగ్లా క్రికెట్ టీం అంటూ రాసింది. తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అదే వార్తను బ్యానర్గా రాసింది. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య, కత్తులు గొడ్డళ్లతో ఇంట్లోనే నరికిన దుండుగులు. పిఏ వచ్చి చూసేసరికి బాత్రూంలో శవమై వివేక, శరీరంపై 7 చోట్ల బలమైన గాయాలు, బెడ్రూమ్ బాత్రూంలో రక్తపు మడుగులు. మొదట గుండెపోటుతో చనిపోయినట్టు ప్రచారం, పోస్టుమార్టంలో తేలిన అసలు విషయాలంటూ రాసింది వెలుగు. తర్వాత ఇక మన రాష్ట్ర రాజకీయాలకు వచ్చినట్టయితే మళ్ళీ ఇంకా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లకు జాయిన్ అవుతున్న ఎమ్మెల్యేల ప్రభావం లేకపోతే ఎమ్మెల్యేల జంపింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. టీఆర్ఎస్లోకి మరో 2 ఎమ్మెల్యేలు అంటూ వార్త తీసుకుంది వెలుగు. కేటీఆర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వనమా అండ్ సుధీర్ రెడ్డి. తర్వాత సర్పంచ్లకు సంబంధించి ఒక వార్త, కార్యదర్శులతో కలిపే చెక్ పవర్, గ్రామ పంచాయతీలో ప్రస్తుత విధానమే కొనసాగింపు అంటూ ఒక వార్త ఉంది. నిజానికి మొన్నటి కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఇద్దరికి కలిపి జాయింట్ చెక్ పవర్ ఉండాలి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రూల్స్ కొన్ని ఒప్పుకోకపోవడంతో మళ్ళీ పాత విధానమే గ్రామ సర్పంచ్కి తర్వాత సెక్రటరీ విలేజ్ సెక్రటరీ కలిపి జాయింట్ చెక్ పవర్ ఉంది. అదే నిన్న జీవో వచ్చింది. తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ 8 మంది లోక్సభ లిస్ట్ ప్రకటించింది. 8 చోట్లకు సంబంధించి 8 మందితో కాంగ్రెస్ తొలి జాబితా అన్న బ్యానర్తో వెలుగు పబ్లిష్ చేసింది. మల్కాజ్గిరి నుంచి రేవంత్, 9 మందితో నేడు తుది జాబితా అంటూ రాసింది. ఆదిలాబాద్ రమేష్ రాఠోడ్, మహబాద్ బలరాం నాయక్, పెద్దపల్లి ఏ చంద్రశేఖర్, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి, జైరాబాద్ మదన్ మోహన్ రావు, చేవెళ్ల కొండా విశ్వేశ్వర రెడ్డి, మెదక్ గాలి అనిల్ కుమార్. వీళ్ళకి సంబంధించినటువంటి లిస్టుని నిన్న కాంగ్రెస్ రిలీజ్ చేసింది. ఈనాడు చూద్దాం. ఈనాడు వైఎస్ వివేక దారుణ హత్య అన్న బ్యానర్తో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తీసుకుంది. ఇంట్లోనే విగత జీవిగా కనిపించిన నేత. తర్వాత 8 మందితో కాంగ్రెస్ తొలి జాబితా అంటూ వాళ్ళ 8 లోక్సభకు సంబంధించిన టికెట్లను ఖరారు చేసింది అది కాంగ్రెస్ పార్టీ. అది రాసింది. తెరాసలోకి సుధీర్ రెడ్డి అనే బ్యానర్తో సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ చేతులు ప్రకటించారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది. తర్వాత న్యూజిలాండ్లోని సెంట్రల్ క్రైస్ట్ చర్చిలో జరిగినటువంటి మసీదులో జరిగినటువంటి కాల్పులకు సంబంధించి మసీదుల్లో నరమేధం అన్న బ్యానర్తో ఆ వార్తను రాసింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి న్యూజిలాండ్లో జరిగినటువంటి కాల్పులకు సంబంధించిన వార్తను హైలైట్ చేసింది. ప్రశాంత దేశంలో మారణకాండ, న్యూజిలాండ్ మసీదుల్లో శ్వేత దురహంకారుల కాల్పులు అంటూ పబ్లిష్ చేసింది. 49 మంది మృతి, 20 మందికి గాయాలు. తర్వాత ఇటు వైఎస్ వివేక దారుణ హత్య, పులివెందుల్లోని స్వగృహంలోనే ఘోరమంటూ ఆ వార్తను తీసుకుంది. తర్వాత డ్రైవర్ చచ్చేలా కొట్టాడు, డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు దాడి, వివేక పేరిట రక్తం అంటిన లేఖ, అదుపులో డ్రైవర్ ప్రసాద్ అండ్ సుధాకర్ రెడ్డి అంటూ వార్త తీసుకుంది. తర్వాత వనామా సుధీర్ జంప్, కేటీఆర్తో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ అంటూ కూడా వార్త రాసింది. తర్వాత అటు నేషనల్ పాలిటిక్స్ సంబంధించి దక్షిణాది నుంచి రాహుల్ పోటీ, కర్ణాటక లేదా తమిళనాడులో నుంచి బరిలోకి, మళ్ళీ వారణాసి వడోదరలో మోడీ అంటూ పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ న్యూజిలాండ్లో జరిగినటువంటి మారణకాండం తీసుకుంది. న్యూజిలాండ్ మసీదుల్లో మారణ హోమం అనే బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. 2 ప్రార్థనా స్థలాలపై ఆస్ట్రేలియన్ ఉగ్రవాది దాడి, 49 మంది మృతి అంటూ
టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ జాయిన్ అవుతున్న విషయాన్ని పబ్లిష్ చేసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు, వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల్చారి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. వెంకటస్వామి గారు ఒక విషయం చెప్పాలా? చెప్పండి. మీ లీడర్లు కాదు, మీ ఎమ్మెల్యేలు రోజుకొకరు పోతున్నారు. రోజు ఒకటో రెండో మీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో జంప్ అవుతున్న ఎమ్మెల్యేల పేర్లు వస్తున్నాయి. ఎందుకు ఈ ఎలక్షన్ కరెక్ట్గా ఎంపీ ఎలక్షన్ ముందు మీ ఎమ్మెల్యేలు జారిపోతున్నారంటే మీ నాయకత్వం ఫెయిలురా? మీ నాయకత్వం పైన ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి నమ్మకం లేదా? లేకపోతే నిజంగానే మీరు అంటున్నట్టు టీఆర్ఎస్ ఏదో ఇస్తా అనగానే ఆశపడిపోతున్నారా? ఆశపడి దీనికి ఆశపడిపోయేంత ఇది ఉంటుందా ఎమ్మెల్యేలు? 3 అంశాలు మీరే చెప్పినారు, 3 కూడా కరెక్టే. 3 కరెక్టేనా? నాయకత్వం ఫెయిల్యూర్, మా నాయకత్వంలో నమ్మకం లేదు. డెఫినెట్ మా నాయకత్వంలో కొంత డెఫిసిటీ ఉంది. అది ఇంతకు ముందు కూడా, అంటే ఈ ఎలక్షన్స్ ముందు కూడా, అంటే నిన్న మొన్న కూడా పోయే ఎమ్మెల్యేలు కొంత మాట్లాడడం జరిగింది. మిగతా సుధాకర్ రెడ్డి గారు అంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా చెప్తున్నాం ఏంటంటే నాయకత్వం అనేటువంటిది వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేను లేకపోతే అంతకుముందు జరిగినటువంటి పరిణామాలలో ఒకరికి సీట్లు ఇచ్చినా ఒకరికి ఇవ్వలేకపోయినాం. తర్వాత సిఎల్పి విషయానికి వచ్చినప్పుడు పోటీపడ్డ వాళ్ళందరూ కూడా ఇలా సిఎల్పిని టార్గెట్ చేసినట్టుగా, ఇంక్లూడింగ్ ద కేసీఆర్, ఇంక్లూడింగ్ ద టీఆర్ఎస్ పార్టీ. ఒక దళితుడు సిఎల్పి లీడర్ గుండి ఆ సిఎల్పి పూర్తికాలం అంటే టార్గెటే సిఎల్పిని వీడిలం అని అంటే తప్పనిసరిగా ఇది ఒక అంటే కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక నాయకుని యొక్క దాన్ని దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం టీఆర్ఎస్ జరుగుతుంది. మాకు సంబంధించిన కొంతమంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది చాలా స్పష్టమవుతుంది. దాని కారణంగానే ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కూడా ఇదే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఉపేందర్ రెడ్డి గారు నిన్న పోయిన ఆయన అక్కడ ఆల్టర్నేట్గా మేము సంబన్ చంద్రశేఖర్ గారు లేకపోతే రవి గారు చాలామంది పేర్లు వచ్చినప్పటికి కూడా ఉత్తమ్ రెడ్డి గారు తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ అంటే పట్టుబట్టి ఆయనైతేనే గెలుస్తాడు లేకపోతే అంటే డబ్బులు ఉన్నాయి ఈ రకమైనటువంటి మాట్లాడప్పుడు తీసుకున్నారు. మరి తీసుకున్న వాళ్ళని నిలిపేటువంటి బాధ్యత కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఉంది, ఉత్తమ్ రెడ్డి గారు కూడా ఉంది. మరి వాళ్ళని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే, అది లేదు. పోనీ వ్యక్తిగతంగా ఉపేందర్ రెడ్డి గారు నిన్నటిదాకా కాంగ్రెస్ మంచి కనిపించింది, గెలవంగానే కేసీఆర్ మంచి కనిపించడం అనేటువంటిది అది వ్యక్తిగతమైనటువంటి నిబద్ధత లేదు. పార్టీకి సంబంధించినటువంటి లుకలుకల కారణంగా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. దీన్ని టీఆర్ఎస్ చాలా అడ్వాంటేజ్గా తీసుకుంటుందని చాలా స్పష్టం. టీఆర్ఎస్ గత 5 ఏళ్ళు 4.5 ఏళ్ళు గవర్నమెంట్ ఉండే, 4.5 ఏళ్లలో అప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది పోయినారు. అప్పుడు బీజేపీలో 5 గెలిచినారు. 5లో ఏ ఒక్కరు పోలేదు, ఒక్కరిని లాగడానికి వీళ్ళు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడున్న ఒక్కైనా కూడా పోతాడు అనే వార్త కూడా లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న బీజేపీ ఒక్కరు కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఈ 2 అంశాలు నేను ఒప్పుకుంటున్నా. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా అప్రిషియేట్ చేస్తున్నా. వాళ్ళు వ్యక్తిగతంగా నిబద్ధతతో ఆ పార్టీ పట్ల ఉన్నారు. రెండోది వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ సెంటర్లో వాళ్ళ గవర్నమెంట్ ప్లస్ పాయింట్ అయింది. సో వ్యక్తిగతంగా కూడా వాళ్ళు నిబద్ధతతో నిలబడ్డారని మనం అప్రిషియేట్ చేయాలి. అంటే మంచి అనాలి. మా ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా అభద్రతా భావంతో లేకపోతే వ్యక్తిగత స్వార్థంతో ఇవాళ జరుగుతున్నటువంటి పరిమాణం కాంగ్రెస్ పార్టీ ఒక గుర్తు గెలిచి ఇవాళ ఒకవేళ ఉపేందర్ రెడ్డి లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు, మేము అవసరమైతే పోటీ చేస్తాము, రిజైన్ చేసి పోటీ చేస్తాము. ఆ దమ్ముడే ఉంటే ఆ రోజు ఎందుకు ఇండిపెండెంట్ పోటీ చేయలేదు? కాంగ్రెస్ యొక్క గుర్తెందుకు అవసరం వచ్చింది? ఆ రోజేమో గతి లేక మరి కాంగ్రెస్ పక్షాన చెడి కాంగ్రెస్ ప్రజలంతా కాంగ్రెస్ పట్టం కడితే మేము వ్యక్తిగతంగా గెలిచినాం అనేటువంటి ఒక దాంతో వాళ్ళ వ్యక్తిగత స్వార్థంతో పోతున్నారు తప్పితే ఇలా మేము అంటున్నా ఓపెన్గా మేము ఒప్పుకుంటున్నాం. మా పార్టీకి సంబంధించి కొంత ఫాస్ట్ మూమెంట్ ఉండాల్సి ఉండే, అది లేదు. కానీ వ్యక్తిగతంగా వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు, నేను హరిప్రియ నాయక్ అని ఒక అమ్మాయి, సో ఆమె సీటు కోసం మేము రాహుల్ గాంధీ దాకా తీసుకుపోయి కొట్లాడి తీసుకొచ్చినాం మేము. మరి ఏం నిబద్ధత అమ్మాయిది? అమ్మాయికి ఇప్పుడు అక్కడ సీనియర్ లీడర్స్ ఉన్నారు, మాకు చిమ్మల వెంకటేశ్వర గారు ఉన్నారు, ఇంకా మిగతా లీడర్లు అక్కడ పోటీ పడ్డ వాళ్ళు ఉన్నారు. ఈవెన్ బలరాం నాయక్ గారు కూడా అక్కడ అవసరం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తామన్నారు. వీళ్ళందరినీ కాదని ఒక లేడీ, ఎడ్యుకేటెడ్ లేడీ, ఆమె తప్పనిసరిగా పార్టీకి పనికి వస్తుంది, ఒక గౌరవం ఇచ్చి మేము ఇస్తే ఇవాళ మేము ఏదో అంటే ఒక రాంగ్ కాన్సెప్ట్ ఇవాళ నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నది కానీ లేకపోతే పోతున్న ఎమ్మెల్యే కానీ అసలు రాజ్యాంగంలో అట్లా ఉందా అండి? కేవలం అధికార పార్టీలే ఉంటే
అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఉందా? ఏ నియోజకవర్గానికన్నా ప్రభుత్వానికి అధినేత ఉన్నటువంటి సీఎం గారు అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిందే, అన్ని నియోజకవర్గాలకు ఫండ్స్ ఇవ్వాల్సిందే, అందరు ప్రజలకు ఇవ్వాల్సిందే. 10 ఓట్లు మీకు ఎక్కువ పడవచ్చు తక్కువ పడవచ్చు, కానీ అక్కడున్న ప్రజలు కూడా మీతో ఉన్న వాళ్ళే. ఒక్కసారి సీఎంగా ఎలక్ట్ అయిన వాళ్ళు ఆయన మొత్తం రాష్ట్రానికి కానీ కేవలం తమ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకే నేను అధినేతను, వాళ్ళకి మాత్రమే ఫండ్స్ ఇస్తాననేటువంటి ఒక ఇండికేషన్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నదో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎమ్మెల్యేలు పోతున్నారో ఇది షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బోత్ ద సైడ్స్. రైట్. శ్రీధర్ రెడ్డి గారు ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లకు జంపింగ్స్? ఇప్పుడు మన వెంకటస్వామి గారు ఎంత చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ పని కంప్లీట్గా ఫ్లాట్ ఇక్కడ. అంటే ప్రజలు కొద్దో గొప్ప మద్దతు ఇచ్చినా కానీ ఉన్న పరిస్థితులలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి సగం పొందబెట్టారు, మిగతా సగం కేసీఆర్ గారు ఆ పని చేస్తూ ఉన్నారు. అయితే నాయకులలో వ్యక్తిగత నిబద్ధత ఇక్కడ. సుధీర్ రెడ్డి లాంటి ఆయన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి కార్పొరేటర్గా 2 సార్లు మళ్ళీ అదే పార్టీలో ఉండి మొన్న టైం అయితే అధికారం లేదు కదా, అప్పుడు కూడా అవకాశం ఆయనకు ఎంత ఒత్తిడిలు వచ్చినా సుధీర్ రెడ్డి లాంటి ఆయన కూడా పోరాటం చేసి గెలిచిన ఆయన, ఒకటే సీటు గెలిచిన కూడా ఆ సెగ్మెంట్లో ఆయన కూడా పోతుందంటే ఇక మీరు నాయకత్వ లోపము ఇక అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కృషించకపోయింది. అందుకనే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు అభ్యర్థులు నిల్చోబెట్టి కూడా దండగా అంటున్నాను నేను. ఎందుకంటే నిల్చోబెట్టి ఎవరిని గెలిస్తే కూడా మళ్ళీ టీఆర్ఎస్లో పోతుంది. ఎంపీలు కూడా మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు వీళ్ళందరేమో వీళ్ళు చెడ్డవాళ్ళు లేకపోతే వాళ్ళందరూ ఏమైనా పెద్ద అగ్నిపునీతులు ఏంటి? ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు కూడా ఈ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఓటేస్తే వాళ్ళు టీఆర్ఎస్కి పోతారు మళ్ళీ. కాబట్టి ఎవరైనా మీరు ఇంతకుముందే చెప్పారు, మా దగ్గర ఇంతకుముందు 5 ఎమ్మెల్యేలు ఉండే. ఈ చంద్రబాబు నాయుడు ఈ లెక్కలో అన్ని లెక్కలలో టీఆర్ఎస్కు బీజేపీ వేస్తే ఒకటి అని చెప్పిన ప్రచారంలో మేము దెబ్బతిన్నాం. ఈసారి మేము గెలిచే సీట్స్ ఏతున్నాయో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా మా సర్పంచ్ గెలిపించుకోలేకపోయినారు. రకరకాల రాజకీయ వ్యూహాలు. కనీస ఓటింగ్ రాలేదు. ఒక కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది అంటే అప్రిషబుల్. కాంగ్రెస్ పార్టీ ఏదో అవుతుంది. మీ బాధ ఏంది? చెప్పండి. మీ లక్ష్యమే కాంగ్రెస్ ని ఖతం చేయడం కదా. అయిపోయా, సంతోషపడు. మేము రివైవ్ అయితే ఇట్ ఇస్ అప్ టు ది అవర్ పార్టీ. మీ పార్టీకి సంబంధించిన నేను ఇప్పుడు నిబద్ధతతో ఉన్నారని నేను చెప్పిన. మర్యాద నేను నిబద్ధత. 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, నిబద్ధత లోపించింది, పోతున్నారు. పోతారు. కాంగ్రెస్ పార్టీ గంగా ప్రవాహము ఇవాళ కొంతమంది వెళ్ళిపోతే ఉంటారు. గంగను కూడా మేము క్లీన్ చేసాం. దయచేసి ఏం క్లీన్ చేసినారు? మూసి ప్రవాహం అని నా ఉద్దేశం ఏంటంటే మనం చెప్పుకోవద్దు. మీ పార్టీ అంటే ఇప్పుడు ఒకటి నేను చాలా అధికార ప్రతినిధి. కేవలం కాంగ్రెస్ ని తిట్టడం కోసం నువ్వు వేదిక ఉపయోగించకు. నువ్వు చెప్పు నీ ఎమ్మెల్యే నువ్వు పొగుడుకోవద్దా? నేనే పొగుడుతు నీ ఎమ్మెల్యేని. మీరే చెప్పండి. చెప్పేందంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఒకవేళ ఎక్కడన్నా గెలిస్తే వాళ్ళు పోయి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. ఇది సత్యమా కాదా? నడిచిన చరిత్ర కాదా? ఈ పాయింట్ చెప్పాను. 2, మీరు చెప్పినట్లే మా వాళ్ళు నిబద్ధతతో ఉన్నారు. మాకు అసెంబ్లీ ఎలక్షన్స్లో మద్దతు రాలేదు. నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వేదికగా. ఇప్పుడు వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్, నరేంద్ర మోదీని ప్రధాని చేయాల్సిన ఎలక్షన్. కాబట్టి ప్రజలు మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మా సర్పంచ్ని కూడా టీఆర్ఎస్ పార్టీ తీసుకుపోలేరు. అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఊట్కూర్ అనే గ్రామం ఉంది. అక్కడ సర్పంచ్ని ఎన్ని రకాలుగా ఆఖరికి ఆయన మీద పీడీ కేసులు పెట్టి చేసినా కానీ పార్టీ మారలేదు. అటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పార్టీ. ఈ ఆయారాములు గయారాములు కాంట్రాక్ట్లు ఇస్తే పోయేవాళ్ళు, కమిషన్లు ఇస్తే పోయేవాళ్ళు, మా అభివృద్ధి చేస్తామని పోయేవాళ్ళు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటారు. అదే విషయాన్ని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మొన్న 19 మంది గెలిపించినారు. అవును, వాళ్ళలో గెలిచిన వాళ్ళు అటు పోతున్నారు. సరే, మీ ఎమ్మెల్యేలు పార్టీ మారకపోయినా మీ ఎమ్మెల్యేలు గెలిపించలేకపోయినా అంటే ప్రజలు మీతో లేరు అంటున్నాను. ప్రజలు మాతో లేకపోవడం కాదు, రకరకాల వ్యవహారాలతో. ఇప్పుడు మీరు అంబర్పేట లాంటి చోట్ల మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీ మారే విషయానికి వచ్చే వరకు మాకు ఎమ్మెల్యేలు తగ్గే విషయం మారిపోతాయా? మీరు మాట్లాడిన అన్ని ఈవీఎం ట్యాంపరింగ్ నుంచి మొదలు పెడితే ధన ప్రభావం వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని చెప్తారా మీరు? ఖచ్చితంగా. ప్లస్ వాళ్ళ ప్రచారము
టీఆర్ఎస్ బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్ అని మీరు వాళ్ళు ఇప్పుడు మీరు సగం వాళ్ళు అన్నారు. లేదు మీరు అంటున్నారా? నేను ఈవీఎంల ట్యాంపరింగ్ అని నేను చెప్పలేదు కానీ ఖచ్చితంగా కొంత ఎలక్షన్ మేనేజ్మెంట్ జరిగిందనే విషయం గట్టిగా మాట్లాడినాము. ఎలక్షన్ ఓట్లు తీసేశారు, లేదా డబ్బులు ఖర్చు పెట్టినారు. తర్వాత నేను చెప్పినా కదా టీఆర్ఎస్ బీజేపీ ఒకటనే ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిపి చేసిందో అది మాకు సిటీలో కొంత దెబ్బతీసింది. ఈ విషయాలు ఒప్పుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మీరు లేరు కదా, టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు కదా, భారతీయ జనతా పార్టీకి వేస్తేనే ఓట్లు, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఉంటారు కాబట్టి ఆయనే అవుతారు కాబట్టి రాష్ట్రం నుంచి మద్దతు దొరికే అవకాశం ఉంటుందని చెప్తున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లకు జంప్ అవుతున్న ఎమ్మెల్యేలు కంటిన్యూ అవుతున్నటువంటి ఇది రోజు దాని గురించి మాట్లాడుతున్నాం. వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ వాళ్ళ బలహీనత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ మీరెందుకు లాక్కుంటున్నారు? ఇంతకుముందు వెంకటస్వామి గారు అన్నారు కావాలని. ఒకటి రెండు ఇష్యూస్ ఈరోజు ఇక్కడ 3 నెలలు అయింది ఎలక్షన్ జరిగి. 3 నెలల కింద ఓకే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు మరి ఎందుకు టీఆర్ఎస్ జరుగుతున్నది వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి మొట్టమొదటి ఏ పార్టీ అయినా కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒకటి గెలిచినాక ఈ 3 నెలలు జరిగిన కార్యక్రమాలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ స్థాయిలో పోషించే కార్యక్రమాలు కానీ మరి ఎంతవరకు వాళ్ళు చేశారు. ఒకటి మరి నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లుతానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఈరోజు దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పార్టీ మీద భరోసా ఉండాల్సిన బాధ్యత వీళ్ళు ఎమ్మెల్యేలకు భరోసా పార్టీ నాయకత్వం మీద ఉండాలి. పార్టీ నాయకత్వానికి గెలిచిన ప్రజాప్రతినిధులు భరోసా ఉండాలి. పార్టీ అన్నప్పుడు కంటిన్యూషన్ ఇది 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకటి దేశ స్థాయిలో జరుగుతున్న మార్పులు. ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, అక్కడ గెలమా అన్నది ఒకటి. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మొన్న 3 రాష్ట్రాలు గెలిచినప్పటికీ కూడా టెక్నికల్ గెలవటము, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇక్కడ వచ్చాక పనికిరాని పార్టీగా ఉంటారు. అంటే ఇవన్నీ పరిణామాల నేపథ్యం ఒకటి. 2 నాయకత్వం మీద విశ్వాసం కోల్పోవటం. కనుక ఈరోజు నేను రాజకీయంగా వచ్చినప్పుడు నాకు నాయకత్వం భరోసా కల్పించాల్సిన బాధ్యత నాకు ఉంటుంది, వాళ్ళకున్నది. నాకు కూడా నమ్మకం ఉండాలి. అటువంటి నమ్మకం క్షీణించినప్పుడు పరిస్థితుల్లో ఈరోజు క్రమక్రమంగా మరి భరోసా కల్పించే నాయకుడు, భరోసా ఇన్ని రోజులు మాట మీద నిలబడే నాయకుడు కనుక ఆటోమేటిక్గా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పరంగా జైన్ అవుతున్నట్టు తెలుస్తున్నది. మేము కూడా ఎవరిని ఆహ్వానించే పరిస్థితి లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే స్పష్టమైన మెజార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వంకి ఇచ్చారు. కనుక ఈరోజు ఒకటి విశ్వసనీయత, రాజకీయాల్లో విశ్వసనీయత ఇంపార్టెంట్ కనుక ఆ విశ్వసనీయత కేసీఆర్ నాయకత్వంలోనే భరోసా ఇచ్చే పరిస్థితి కనబడుతున్నది కనుక. ఎందుకంటే గతంలో ఇతర పార్టీ వాళ్ళు అప్పుడు తెలంగాణను అస్థిరపరచడానికి, తెలంగాణలో కుట్రలు చేయడానికి కొందరు పార్టీలు ప్రయత్నం చేశారు గతంలో. కనుక గతంలో కొందరు వచ్చారు బంగారు తెలంగాణ అప్పుడు మూమెంట్లో ఉండనప్పటికీ కూడా మేము రేపటి తెలంగాణ భవిష్యత్తు కొరకు జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ టికెట్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పరంగా గౌరవించడం జరిగింది. కనుక ఈరోజు జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, దేశంలోనే 17.2% జీడిపి గ్రోత్ రేట్ కానివ్వండి, తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీలు 4 సంవత్సరాలు తీసుకుంటే మీరు ఇప్పుడు ముఖ్యంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ యూనిఫామ్గా డెవలప్మెంట్ అన్నట్టు, ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలకే అధికారం అన్నట్టు కాకుండా యూనిఫామ్గా డెవలప్మెంట్ అయింది. 5 సంవత్సరాల గతంలో చేశాం మేము. ఇప్పుడు నేనున్నా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నాడు ఆయన కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి. ఎందుకంటే సమస్యలుగా ఉన్నాయి, కేవలం టీఆర్ఎస్ పార్టీ వల్లనే సమస్య పరిష్కారం చేయడం జరిగింది. కనుక ఈరోజు యూనిఫామ్ గా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఒకటి ఆ డెవలప్మెంట్ మీద విశ్వాసం నమ్మకంతో ప్రజలు మళ్ళీ గెలిపించిన స్థాయిలో నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలి అన్న ఆలోచనతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భరోసాతోటి, ముఖ్యంగా కేసీఆర్ భరోసాతోటి, విశ్వాసంతో మాత్రం జాయిన్ అవుతుంది ఈరోజు. కనుక వాళ్ళ నాయకత్వం విశ్లేషణ చేసుకోవాలి. కత్తి వెంకటస్వామి గారు జేఏసీలో ఉద్యమ నాయకుడు కనుక వాళ్ళ పార్టీ పెద్దలు, నేను ఆయన నన్ను కానీ వాళ్ళ పార్టీ పెద్ద విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ ఎందుకు చేసుకోవాలి, ఎందుకు బలీనం అవుతుంది పార్టీని విశ్లేషణ చేసుకోవాలి. అంటే వేణుగోపాల్ అన్నతో మీరు యూనిఫామ్ డెవలప్మెంట్ అన్నప్పుడు అండ్ నథింగ్ టు వరీ అబౌట్ ది అపోజిషన్ ఎమ్మెల్యేకి ఆయన కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ అవుతుంది. సో యూనిఫామ్ లేదు,
మీరు మా దగ్గర రాకపోతే మీకు ఫండ్స్ రావు అనేటువంటి ఒక బెదిరింపు మీ దగ్గర నుంచి ఉన్నది కాబట్టి పోయే ఎమ్మెల్యే ఓపెన్గా చెప్తున్నాడు. ఆయన ప్రకాష్ గౌడ్ పోయినాడు అదే చెప్పినాడు, కృష్ణారెడ్డి పోయినాడు అదే చెప్పినాడు, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ పోయినాడు చెప్పాడు, వీళ్ళందరికన్నా ముందు పోయిన విఠల్ రెడ్డి గారు చెప్పినాడు. సో పోయిన వాళ్ళందరూ డెవలప్మెంట్ అని అంటున్నారు. అంటే అపోజిషన్లో ఉంటే డెవలప్మెంట్ కాదా? అపోజిషన్లో ఉంటే బంగారు తెలంగాణలో ఒక పార్ట్ నల్లబడుతుందా, బొగ్గు అవుతుందా? మీరు ఒకసారి ఆలోచించాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలా. మీకు అవసరమే లేదంటున్నారు, ఒక పక్కన అవసరం లేదు నిజమే. యాజ్ పర్ ది నార్మ్స్, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషనల్ సిస్టంలో మీకు ఇవాళ ఎవరి పొత్తుతోటి ఇంక్లూడింగ్ ద ఎంఐఎం తోటి మీకు సపోర్ట్ అవసరం లేదు, మీకు ఓవన్గా గెలిచినారు. మరి అట్లాంటి మీరు ఎందుకు ఎదుటి పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? ఎదుటి పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు? మీరు సీఎం గారు చెప్పొచ్చు కదా, ఇది నేను పోయినసారంటే నాకు అభద్రత ఉండే, నన్ను ఏదో కూల్చేస్తామన్నారు, బొటాబొట్టిగా ఉండే అనేదో కాకమ్మ కాపర్లు అని చెప్పినారు మీరు పోయినసారి తీసుకున్నప్పుడు. ఈసారి ఫుల్ థంపింగ్ మెజారిటీ అని చెప్తున్నారు. అది కూడా కాకపోయినా అయ్యింది. 88 సీట్స్ మీకు దగ్గర డైరెక్ట్గా వచ్చినాయి. మరి అట్లాంటి అదే థంపింగ్ మెజారిటీ మీకు వచ్చి ఉన్నది. 88 సీట్స్ తోటి మీరు చాలా 90 సీట్లతో మీరు ఉన్నారు. మరి మీరు 90 సీట్లతో ఉంటే ఇంకా ఏం అభద్రతా భావం అంటున్నా నేను. ఇప్పుడు ముందు చెప్తున్నట్టు మాకు అభద్రతా భావం లేదు, వాళ్ళు అన్నట్టే మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. వచ్చినాక ఎవరికి అభద్రతా భావం ఉన్నది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకి అభద్రభావత ఉండటం వల్ల ఇక్కడ భద్రత ఉంటాను ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ చూసాం కదా, యూనిఫామ్ అయింది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయింది కదా. వాళ్ళని అడగండి, జయరాంలో ఎమ్మెల్యేలు అడగండి, మీరు యూనిఫామ్ డెవలప్మెంట్ అయింది నేను చూస్తాను కదా. మా జిల్లాలో కూడా యూనిఫామ్ మేము చూసాం కదా. ఇప్పుడు అధికార ప్రతినిధిగా మొత్తం కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ అయింది. అట్లా వేణుగోపాల్ చార్ అన్న మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు కదా, ఎమ్మెల్యే ఉన్నారు, ఎన్ని ఉన్నారు కదా, వారు కూడా ఈ రకమైన డిఫెక్షన్ సమర్థించాల్సి రావడమే దౌర్భాగ్యమైన పరిస్థితి. అంత స్థాయిలో పనిచేసిన తర్వాత కూడా డిఫెక్షన్స్ ఇప్పుడు 3 months అయింది, పోనీ 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, వీళ్ళ వ్యవహార శైలి బాగాలేదు, ఏదో సపరేషన్ ఉంది, తెలంగాణ గురించి చర్చబెట్టినా వేరే రాష్ట్రం గురించి కావచ్చు. మీరు జాతీయ పార్టీ, మేము ఎక్కడ కూడా డిఫెక్షన్స్ ప్రోత్సహించలే. గోవాలో ఉన్నటువంటి పార్టీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు ప్రభుత్వం చేయడం కోసం. మొత్తంగా పార్టీలు పొత్తు పెట్టుకోవడం వేరు. నేను చెప్తున్నాను భారతీయ జనతా పార్టీకి హక్కు ఉందని చెప్తా ఉన్నాను. గోవా ఎవరు చేసిండ్రు? అరుణాచల్ ప్రదేశ్ అంటే ఒక పార్టీ నాయకత్వం లెక్క ఇక్కడ రోజుకొకరు రిటైల్ గా మాట్లాడుకొని రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కోసం అనే కాన్సెప్ట్ అక్కడ. మీరు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకు ఇప్పుడు అట్లా మాట్లాడితే మేము మీడియా గురించి మాట్లాడాల్సి వస్తుంది. మేము మాట్లాడగలుగుతాము ఈ రాష్ట్రంలో. మీరు చెప్పినారు ఉంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 13-14 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే లైన్ కట్టినంటే ఇంకా 3 తప్పితే ఎవరు మిగిలినంటే రోజుకొకరు. ఇప్పుడు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదనో విక్రమార్క గారి మీదనో మీకు నమ్మకం లేదని చెప్పేసి హోల్సేల్ ఒక శాసనసభ పక్షం పోవడం వేరు, లేకపోతే పార్టీ మర్జ్ చేయడం వేరు, లేకపోతే ఇంకోటి. కానీ తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో అసలు ఒక జాతీయ పార్టీ ఎల్పీ విలీనం కరెక్టా? ఇప్పుడు మీ దగ్గర ఒక ఎమ్మెల్యేను కూడా చాతగాని సిఎల్పి నాయకుడు, చాతగాని పిసిసి ప్రెసిడెంట్,
పెట్టుకొని ఎందుకు మాట్లాడుతారు ఇంకా నాకు అర్థం కావట్లేదు. అన్ని కామెంట్లు ఎందుకు ఇస్తున్నారు? చాదరైదు ఎమ్మెల్యేని కాపాడుకోండి నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పేందంటే మొత్తంగా ఇక్కడ 88 సీట్లు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తంతు దౌర్భాగ్యకరము. దానికి సీనియర్ నాయకులు కూడా సమర్థించాల్సిన పరిస్థితి. అంటే మొత్తంగా ఒక రాజకీయ పరమైనటువంటి హెల్ప్లెస్నెస్, అసహాయతను రాష్ట్రంలో సృష్టించడం అనేది కేసీఆర్ గారు చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకించకుండా అందరం కూడా చప్పట్లు కొట్టుకుంటూ పోతా ఉంటే ఏం బాగుంటుంది? అదే చెప్తున్నాం కదా, ఆయనకి ఏం దౌర్భాగ్యం వచ్చిందని. ఇప్పుడు 88 ఎమ్మెల్యేలు గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి మీరు చేయలేదని వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని. తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ పార్టీకి ఉందా? శ్రీధర్ రెడ్డి గారికి అడుగుడు కాదు, మిమ్మల్ని కూడా మేము అదే చెప్తున్నాం. మా పార్టీ గతంలో మేము చేసినాము, దాన్ని నేర్చుకుని మంచిగా చేస్తున్నాం, సైలెంట్ గా ఉండాలి. మీరు కూడా అట్లా కాదు, గతంలో చేసిన తప్పని వాళ్ళు ఇక్కడ కూర్చున్న ముగ్గురం ఉన్నాం. ఇడున్న వేణుగోపాల్ గారు ఉన్నారు, గతంలో రాజశేఖర రెడ్డి తప్పన్నాము, మరి అక్కడే కూర్చొని ఉన్నాం. ఇవాళ కూడా అదే అంటున్నా, తప్పే అంటున్నావు. అది తప్పైనా కేసీఆర్ ఎందుకు తప్ప అంటలేడు అంటున్నా నేను. అన్ని రాజకీయ పార్టీలు చేసేది. సరే, ఒకవైపు ఎమ్మెల్యేల జంపింగ్ ఇట్లా ఉంటే నేను కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల 8 స్థానాలు అభ్యర్థులు ప్రకటించింది. మళ్ళీ కత్తి వెంకటస్వామి గారు చెప్పాలా, మీ ఎమ్మెల్యేలు ఇట్లా పోతానే ఉన్నారు, మీరు 8 మంది అభ్యర్థులను ప్రకటించారు. సరే, ఈ టైంలో మీరు ఏ మేరకు పోటీ చేయగలుగుతారు? గెలుస్తారనడం కంటే ఇప్పుడు పోటీ ఏ మేరకు ఇస్తారని అడగాలి, ఎందుకంటే మీ ఎమ్మెల్యేలే పోతున్నారు. మరి అది కామన్గా వచ్చే ప్రశ్న, మీరేమని చెప్పండి. అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఎమ్మెల్యేలు పోయి ఒక వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పోయినాడు, ఎమ్మెల్యే వెనుక క్యాడర్ మొత్తం పోయింది. మొన్న మాకు సపోర్ట్ చేసిన అదే ప్రజలంతా పోయిందనేది కాదు కదా. తప్పనిసరిగా మేము ఎక్కడెక్కడైతే ఇప్పుడు అంటే ఇది పూర్తి ప్రకటన కాదు, ఇది కొంచెం దీంట్లో ఇంకా ఫైనల్ విత్ సిగ్నేచర్ అయితే బయటికి రాలేదు. ఇవన్నీ ఇది వచ్చింది, 8 సిగ్నేచర్ వచ్చింది. సో ఇప్పుడు మేము ఈ ప్రకటించినటువంటి కానీ లేకపోతే రేపు ప్రకటించబోయేటువంటి మొత్తం 17 సీట్లకు మేము పోటీ చేస్తున్నాం. తప్పనిసరిగా మా స్థాయిలో ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇష్యూస్ వేరు, ఇవాళ ఇష్యూస్ కొంత డిఫరెంట్. సెంటర్లో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా బలరాం నాయక్ పోటీ చేశారు, ఆయన ఓడిపోయారు. సేమ్ అదే మహబూబాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ 7 లోక్సభ కాన్స్టిట్యున్సీకి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి లోక్సభకు మళ్ళీ ఆయన పెట్టారు. ఇప్పుడు ఆయన ఎట్లా పోటీస్తారనుకుంటున్నారు, ఎట్లా గెలుస్తారనుకుంటున్నారు? సరే, 3 మార్పుల ఇది అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఎంపీ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్. కేసీఆర్ గారు కూడా ఎంపీ వేరు ఉండాలి, ఎమ్మెల్యే వేరు ఉండాలని పట్టుబట్టి పోయినాను. అంటే వాతావరణం వేరుంటుంది అనేటువంటిదే ఒక మీరు కూడా చాలా విశ్లేషణ చేస్తున్నారు, పత్రికల్లో మీ వెలుగు పత్రిక రాసినారు, మీ డిబేట్లలో పెట్టినారు. ఎందుకు కంబైన్డ్గా ఉన్న ఎలక్షన్ను బయట విడదీస్తున్నారంటే కేసీఆర్ ఒక ఆలోచనతోటే తీస్తున్నాడు అనేటువంటిది అనేక చర్చలు జరిగినాయి. సో కాబట్టి ఇలా చాలా స్పష్టంగా కేంద్రంలో జరిగేటువంటి ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ యొక్క ట్రెండ్ వేరేగా ఉంటుంది, ఇష్యూస్ వేరేగా ఉంటాయి. దాన్ని బట్టి తప్పనిసరిగా మేము ప్రజలు మొబిలైజ్ చేసుకోగలుగుతాం, గెలిచేటువంటి ప్రయత్నం తప్పనిసరి చేస్తాం, గెలుస్తాం అనేటువంటి విశ్వాసం కూడా ఉంది. కొన్ని రైట్. శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఇంకా ప్రకటించలేదు అభ్యర్థుల్ని, వాళ్ళైతే 8 మంది ప్రకటించారు. ఈ 8 స్థానాలు ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది? 8 స్థానాల్లో నాకు తెలిసి ఇవన్నీ కూడా సిట్టింగ్ స్థానాలు ఏమి లేవు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంటే ఇంకా మిగతా పార్టీలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా రాలేదు, మేము కూడా అభ్యర్థులు ప్రకటించలేదు. దాని తర్వాత ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండవు అనే విషయం టీఆర్ఎస్ పార్టీకి ఈసారి స్పష్టమవుతుంది. ప్రత్యేకించి అర్బన్ బేస్డ్ ఓటింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇంకా పరిస్థితులు కంప్లీట్గా భిన్నంగా ఉంటాయి. మీరు ఏం మాట్లాడినా కాకపోతే నేను నా స్టేట్మెంట్ మీద నేను నిల్చుంటాను. కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని పెట్టినా ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలో మద్దతు దొరికేటప్పుడు మీరు ఆల్రెడీ వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించారు, వాళ్ళ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి మద్దతు దొరికే అవకాశం మాత్రం ఖచ్చితంగా లేదు. ఒకవేళ దొరికినా తప్పిదారి మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్లో పోతారు. కాబట్టి ప్రజలు ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఓటేసే అవసరం లేదనేది ఒకటి నిర్ణయం చేసుకున్నారు. మిగతా టీఆర్ఎస్ పార్టీ మా అభ్యర్థులు కూడా వాళ్ళ సాయంత్రమో రేపు పొద్దున్నో డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత వాతావరణం కాకపోతే మేము సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానంతో సహా మినిమం 6-7 స్థానాలలో బలమైన పోటీ తర్వాత అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిగతావి విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. వేణుగోపాల్ గారు, లోకల్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే, లోక్సభ ఎలక్షన్స్ వేరే కాబట్టి జనం అప్పటిలాగా ఆలోచించారు, ఇప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తారు, మా అభ్యర్థులు గెలిపిస్తారని కాంగ్రెస్ పార్టీ ధీమావుతుంది. అంటే నేచర్లో తప్పు లేదు కదా, ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చేదాకా ధీమా 2 పార్టీలో ఉండడం తప్పు లేదు, వాళ్ళకు ఉండాలి కూడా రాజకీయ ఉండాలి, ఎందుకంటే రాజకీయ పార్టీలుగా ఉండాలి.
కనుక ఈరోజు మాకు ఏమాత్రం అనుమానం లేదు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టు కానీ లేదంటే కేసీఆర్ గారు సభలు చెప్పినట్టు కానీ ఖచ్చితంగా 17 స్థానాల్లో 16 టీఆర్ఎస్, మా మిత్రపక్షం ఎంఐఎం ఖచ్చితంగా గెలిచే అవకాశాన్ని గెలుస్తాం కూడా. ఒకటి. రెండు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అంటే పార్టీ పరంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మన ఎంపీలను నిల్చోబెట్టడం వాళ్ళు ఇష్టమైనప్పటికీ కూడా ఒకసారి ఆలోచిస్తే 5కి అసెంబ్లీలో ఓడిన 5కి మళ్ళీ అవకాశాలు ఇచ్చారు ఏది ఎంపీలుగా. ఓకే, మరి ఎందుకు ఎమ్మెల్యేలు ఓడిపోయినా ఆ నియోజకవర్గాల్లో కూడా మైనస్ అయింది, 20-30 మైనస్ అయినప్పటికి కూడా ఇచ్చారు. వాళ్ళ పార్టీ అంతర్గతమైనప్పటికి కూడా ఎల్ఐసి ఎట్లుంటుంది అంటే ఒకసారి ఓడిపోయిన ఎమ్మెల్యేలు అక్కడ ఉంటే ఆ కాన్స్టిట్యూన్స్తో పాటు మిగతా కాళ్ళు ఓడిపోయిన దగ్గర ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళు ఆలోచించుకోవాలి. లోక్సభ ఎలక్షన్స్ వేరే, అసెంబ్లీ ఎలక్షన్ వేరే అంటే ఏం జరిగింది, మార్పు ఏం జరిగింది? 3 నెలలు మేము గెలిచిన తర్వాత ఏమైంది? ఏమైనా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఏమైనా మమ్మల్ని మొత్తము విమర్శలు జడివాన కలిసిందా, లేకుంటే మేము నెగటివ్ చేసినామా, లేకుంటే ఇప్పుడు దేశ స్థాయిలో ఈరోజు మోడీ ప్రభుత్వం కానీ దేశ స్థాయి ఎన్డీఏ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ 70 సంవత్సరాల్లో ఫెయిల్ అయిందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఫెడరల్ ఫ్రంట్ అని పెడుతున్నాం. ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ పెట్టేసి కనీసం 100 సీట్లు వస్తే దేశంలో ఏ అయితే పార్టీలు అధికారులకు రాబోతున్నాయో ఫెడరల్ స్ట్రక్చర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉండవద్దు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయాలన్న ఆలోచనతో ఆవశ్యకత పెరుగుతున్నది. ప్రాంతీయ పార్టీలే డామినేట్ చేయబోతున్నాయి. ఈ రోజు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలే ఫెడరల్ ఫ్రంట్ రూపంలో ఈ రోజు దేశ స్థాయిలో ఉన్న వనరులు అన్ని రాష్ట్రాలు చేయబోతున్నారు. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు 16 వస్తే అందరికి కలిపి 100 వస్తాయి అంటే మరి ఈ 16 సంగతి ఏమో కానీ ఆ 84 ఎవరని అడిగినాం, అది చెప్పారు. ఒక్కరు రాలేదు మీ దగ్గర, మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలుపెట్టి పట్నాయక్ దానికి ఎవరు మీ దగ్గర రాలేదు. మరి మిగతా 84 ఎవరు ఊహాగానాలు ఎందుకు? అయితే ఇక్కడ ఎట్లయితే మనం అభ్యర్థులను చేర్చుకుంటున్నాం ఎమ్మెల్యేలను, అక్కడ కూడా సుస్థిర ప్రభుత్వం రావాలని నాయకులు కోరుకోవాలి. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆడ అంతా అతుకుల పొంత రావాలి. జాతీయ పార్టీలు కాదు, ప్రాంతీయ పార్టీల జనరేషన్ ఇది అంటున్నారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ చూసినాము, నేషనల్ ఫ్రంట్ చూసినాము, అప్పుడు ఏం జరిగిందో చూసినాం. కాబట్టి కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు బాగా అన్ని రాష్ట్రాలు వాళ్ళందరూ రూపం ఉంది, వాళ్ళందరికీ రూపం ఉంది అంటున్నా. ఎన్డీఏ రూపంలో వాళ్ళకు రూపం ఉంది, మీకే రూపం ఉంది. 38 ప్రాంతీయ పార్టీ కలుపుకొని మోడీ గారు ప్రభుత్వం గెలిచింది. అవును, అట్లే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టలేదు, 14 పార్టీ అడుగుతున్నాం మేము. కనుక ఎలక్షన్ 100 సీట్లు అయితే ప్రత్యేకంగా ఉంటే ఒరిస్సా వస్తారు. మాయావతి కూడా ఏమన్నారు ఇప్పుడు, అఖిలేష్ మాయావతి కూడా జనసేన కూడా ఫెడరల్ ఫ్రంట్ మాకు కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా పార్టీ అన్ని కూడా ఫెడరల్ ఫ్రంట్ వల్ల వస్తుంది. రేపు తెల్లారి జగన్ రావచ్చు, అదే అందుకని ఫెడరల్ ఫ్రంట్ అనేది తెలంగాణ రెండు తెలంగాణకు అడ్డంగా నిలువుగా నిలబడ్డ జగన్ తీసుకొచ్చి ప్రయోజనాలు సాధిస్తావు. తెలంగాణ బృహత్తరమైన తెలంగాణ రాష్ట్రమే కీలకం తీసుకోబోతున్నది. ఫెడరల్ ఫ్రంటే పెద్దన్నా నువ్వు ఇంత అదిగా మాట్లాడొద్దు. నీ స్టేచర్ కూడా అది చాలా తప్పు. జగన్ అండ్ ఫ్యామిలీ తెలంగాణ పార్టీ అది. చంద్రబాబు డోర్ తీసి కాంగ్రెస్ పార్టీలకు డోర్ తీసినాడు చంద్రబాబు నాయుడు, ఆయన తెచ్చినారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నాంటే అటు వాళ్ళు చంద్రబాబు నాయుడు ఫెడరల్ లేదు, గిడరల్ లేదు, ఏం లేదు. యూపీఏ నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు, రాష్ట్రంలో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు వస్తాయి. మీరేదన్నా 16 సీట్ల కోసం ఎన్ని తంటాలు మాట్లాడండి, ఎన్నన్నా ఇగో దాన్ని అనకూడదు కానీ ఏ విషయాలన్నా వేయండి. కానీ
రాష్ట్రంలో కొంతమేరకు ఎమ్మెల్యే ఎలక్షన్ నడిచింది, ఇప్పుడు నడవదు. నడిచే పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకోరు. పార్లమెంట్ ఎలక్షన్ వేరుంటున్న సంగతి వేనన్న గెరికే. అయినా కానీ కొద్ది గొప్ప ఇప్పుడు చెప్పాలా. కాకపోతే ఇప్పుడు ఈ మాటలు ఇప్పుడు ఏదైతే మీరు గతంలో చెప్పగలిగే స్వేచ్ఛ ఉండే రాజ్యాంగ స్ఫూర్తి ఫిరాయింపు స్ఫూర్తి ఫిరాయిస్తే వాళ్ళందరినీ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేటువంటి సంస్కృతి మన దగ్గర ఉన్న తర్వాత అవన్నీ ఏం లేవు. కానీ ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీ గారు విజేతగా నిలుస్తారు. మీరందరూ కూడా ఎన్నికలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ బీహార్ లో కాంగ్రెస్ మోడీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కనుక ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రమే ఫెడరల్ ఫ్రంట్ మా పార్టీకి వెళ్తే రాహుల్ గాంధీ అవుతాడు, మీ పార్టీకి వెళ్తే నరేంద్ర మోడీ అవుతాడు కూడా. మా పార్టీకి వెళ్తే మేము చెప్తున్నాం కదా, మా పార్టీకి వెళ్తే రాహుల్ గాంధీ, మీ పార్టీకి వెళ్తే ఉండరని మీ చెప్తున్నారు. చెప్తున్నారు. రెడ్డి గారు, వేణుగోపాల్చారి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు ఇది అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఒక చిన్న విషయం, ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. సరిగ్గా 9:30కి పరీక్ష ప్రారంభమవుతుంది. హడావుడి పడి ఆలస్యంగా పోయి తర్వాత టైం ఇవ్వలేదని బాధపడడం కంటే ముందే తల్లిదండ్రులు విద్యార్థుల్ని కనీసం అరగంటకు పైగా ముందు పరీక్ష హాల్కి తీసుకెళ్లాలని చెప్పి సూచిస్తున్నాం. ఒకవేళ ఆలస్యం అయితే విద్యార్థి కరెక్ట్గా ఎగ్జామ్ రాసే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ముందుగానే ఇప్పుడు ట్రాఫిక్ పరిస్థితులు అవన్నీ చూసుకొని అందరూ ముందు చేరుకోవాలి. వివేకానంద రెడ్డి గారు కాలమానం చెందినందుకు కూడా సంతాపం ప్రకటిస్తారు. మీకు అంతకుముందు లోక్సభలో ఎంపీగా ఉండి వారి మృతికి, వివేకానంద మృతికి సంతాపం తెలుపుతూనే ఒక ఎంపీ పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయనకు కనీసమైనటువంటి భద్రత అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదంటే ఇటువంటి దుర్ఘటనలు అంటే రాజకీయ పరమైనటువంటి కక్షలు, విద్వేషాలు, ఈ చిన్న చిన్న మనస్తత్వాలు ఎంత దూరం తీసుకోపోతే చూడండి. ఆయన 68 years ఇవాళ పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఏజ్ ఏం కాదు. ఆయనకు ఆ స్థాయి చిన్న చిన్న పనికిమాలలోకి ఇస్తున్నారు భద్రత. ఆయనకు మొత్తం భద్రత లేదు. అంటే ఆ స్థాయిలో అన్ని సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళకి వివేకానంద రెడ్డి తప్పనిసరిగా ప్రభుత్వ వైఫల్యం, అది తప్పనిసరిగా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటది. వారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం మా పార్టీ పక్షాన. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు పొద్దుగాల కలుద్దాం మళ్ళా. స్టే ట్యూన్.